ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి అనేటువంటి ఈ ప్రకరణ గ్రంథం ద్వారా ఆత్మతత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. ఇది వరకు మనకు జీవుని యొక్క తత్వాన్ని ప్రబోధించారు. అతనికి సంబంధించిన అంటే జీవునికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అంటే సత్వరజస్తమో గుణాలు మొదలైనటువంటివన్నీ తెలుసుకున్నాం. జాగ్రత్త స్వప్న సుషుప్తుల గురించి తెలుసుకున్నాం. ఇక యో విజానాతి యో విజానాతి సకలం సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు జాగ్రత్ స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి బుద్ధి తద్వృద్ధి సద్భావం సద్భావం అభావమహమిత్యయం. అభావమహవిత్యయం. యో విజానాతి యహ అంటే ఎవడైతే విజానాతి తెలియచున్నాడో, ఎవడు తెలియబడుతూ ఉన్నాడో ఏ విధంగా అహం యో విజానాతి అహమితి అహమితి నేను అని ఎవడైతే తెలియబడుతూ ఉన్నాడో, అహమితి నేను అని ఎవడైతే తెలియబడుతూ ఉన్నాడో ఎప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తిషు సకలం జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో మూడు చోట్ల నేను అని తెలియబడేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో తద్వృత్తి ఆ తెలియబడేటువంటి దాని యొక్క వృత్తి ఏదది బుద్ధి తద్వృత్తి. ఆ నేను అనే వాడి యొక్క వృత్తి ఏమిటంటే బుద్ధి. బుద్ధి ద్వారా నేను అని తెలియబడుతూ ఉన్నాడు. బుద్ధి ద్వారా తెలియబడుతూ ఉన్నాడు. ఎట్లా తెలియబడుతూ ఉన్నాడు?
సద్భావం, అభావం. సద్భావం, సత్ అంటే సత్తా, ఉండడం. అభావం అంటే లేకపోవడం. ఈ రెండు ఉన్నా అంటే ఉన్నాను లేదు అనేది ఎలా తెలుస్తూ ఉన్నాడు అంటే బుద్ధి ద్వారా తెలుస్తుంది. బుద్ధి ద్వారా ఉన్నాను లేదా లేను అని జాగ్రత్తలోను స్వప్నంలోను తెలియబడుతూ ఉన్నవాడు. ఎప్పుడున్నాడు? జాగ్రత్తలో ఉన్నాడు, నేనున్నాను. స్వప్నంలో కూడా నేనున్నాను. సుషుప్తిలో నేను లేను. సమాధిలో నేను లేను. ఈ ఉన్నాను లేదా నేను లేను అనేది ఎట్లా తెలుస్తుంది మనకు? బుద్ధి ద్వారా తెలుస్తూ ఉంది, అంతఃకరణం ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్త మొదలైనటువంటి అవస్థలలో, జాగ్రత్త స్వప్న సుషుప్తిషు అవస్థల్లో బుద్ధిని, బుద్ధి ద్వారా తెలుస్తుంది కాబట్టి బుద్ధి నేను కాదు. కాబట్టి ఆ బుద్ధిని కూడా నేను చూస్తూ ఉంది. ఆ బుద్ధికి సాక్షిగా ఉంది. అంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం, అవస్థాత్రయ సాక్షి పంచకోశ విలక్షణ అని ఈ ముందు శ్లోకంలో. కాబట్టి అవస్థాత్రయ సాక్షిగాను పంచకోశ విలక్షణంగాను ఉంటూ ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఏం చూస్తున్నారు? బుద్ధిని, దాని యొక్క వ్యాపారాన్ని. బుద్ధి తద్వృత్తి, బుద్ధిని దాని వ్యాపారాన్ని. ఏమి దాని వ్యాపారం? సద్భావం, అభావం. సద్భావం, అభావం. పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడున్నాడే పరమాత్మ అంటే, పరమాత్మ నీలోనే ఉన్నాడు అని చెప్పడం కోసం. ఎలా ఉన్నాడని చెప్పి అనుకుంటున్నావు? నీ బుద్ధిని కూడా చూస్తూ ఉన్నాడే, అలా ఉన్నాడు. నీ బుద్ధి ఏం చెప్తుంది? నేను ఉన్నాను, నేను తిన్నాను, నేను లేచాను, నాకు ఇది కావాలి, అది వద్దు. ఇవన్నీ అంతఃకరణ వృత్తులు. ఇవన్నీ ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయంటే జాగ్రత్త అవస్థలో జరుగుతాయి, స్వప్నంలో జరుగుతాయి, సుషుప్తిలో కూడా జరుగుతాయి. సుషుప్తిలో ఏం జరుగుతాయి? నేను లేను అనేది జరుగుతుంది. అందుకని సద్భావం, అభావం రెండు ఇచ్చేసాడు. నేను ఉన్నాను అనేది జాగ్రత్తలో జరుగుతుంది, నేను లేను అనేది సుషుప్తిలో జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా బుద్ధి వృత్తులు, బుద్ధి యొక్క ప్రవృత్తి అన్నమాట. దాని ద్వారా తెలియబడేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. వృత్తి అంటే ఇది అని మనకు ఏదైతే తెలియజేస్తుందో దాన్ని వృత్తి అంటాం. అస్తిత్వాన్ని తెలిపేది వృత్తి ఇక్కడ. కాబట్టి బుద్ధి వృత్తులు అంటే బుద్ధి ద్వారా దేని యొక్క అస్తిత్వం తెలియబడుతుందో అవన్నీ బుద్ధి వృత్తులు. ఏవి? ఉండడము లేదా లేకపోవడం, ఇది అస్తిత్వం. ఉంటే ఉందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. ఏది లేదని చెప్తాం అది కూడా దాని అస్తిత్వం. అస్తిత్వం అంటే ఉండడం అని అర్థం. అది లేకుండా ఉంది కాబట్టి దాని అస్తిత్వం అని చెప్తున్నాం. లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ ఉండాల్సింది కనిపించడం లేదు అని అర్థం. కనిపించడం లేదు అంటే లేదని కాదు, మనకు కనిపించడం లేదని. అందువల్ల దానికి కూడా అక్కడ అస్తిత్వాన్ని మనం అంగీకరిస్తాము. దాన్ని బుద్ధి వృత్తి అని అంటాం. ఈ బుద్ధి, దాని వృత్తి, ఈ రెండింటిని అహమిత్యయం, నేను అని, అయం విజానాతి, నేను అని అయం, అతను ఎవరు? ఏ పరమాత్మ అయితే సాక్షిగా ఉన్నాడో, అస్థి కచ్చి స్వయం అని చెప్పి అన్నాము ముందు శ్లోకంలో. అస్థి కశ్చిత్, ఒకానొకడు ఉన్నాడు అని చెప్పి అనుకున్నాం కదా. మూడు అవస్థలకు సాక్షిగా పంచకోశ విలక్షణానికి ఒకడు విలక్షణమై కశ్చిత్
అస్థి అని అన్నాం కదా. ఆ అస్థి ఎలా ఉన్నాడు అంటే, వాడు ఎలా ఉన్నాడు? అయం, అతను బుద్ధి వృత్తుల యొక్క సద్భావానికి అభావానికి, ఆ అభావంలోను సద్భావంలోను నేను అని ఎవడైతే అంటూ ఉన్నాడో వాడే వీడు. అంటే మళ్ళీ సాక్షిని గురించే చెప్తున్నాడు, అంతే, ఇంకేం లేదు. ఈ సాక్షి యొక్క స్వరూప స్వభావాలు మనకు అర్థమైనాయంటే ఇది సులభంగా అర్థమైపోతుంది. సాక్షి అంటే పైనుండి చూసేవాడు. సాక్షి అనేవాడు, సాక్షి యొక్క డెఫినేషన్ ఏమిటి? కార్యక్రమంలో పాల్గొనకూడదు, కానీ కార్యక్రమాన్ని తెలుసుకోవాలి. వీడు సాక్షి. అంటే ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఆ గొడవలో పాల్గొన్నవాడు నేరస్తుడు అవుతాడు, సాక్షిగాడు కదా. పాల్గొనకుండా గొడవను చూసేవాడిని ఏమంటాం మనం? సాక్షి అంటాం. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? పరమాత్మ అవస్థాత్రయ సాక్షి అంటే ఏమర్థం? ఆ అవస్థాత్రయంలో ఆయన పాల్గొనడు, కానీ అవస్థాత్రయాన్ని చూస్తూ ఉంటాడు. దాంట్లో ఆయన పాల్గొనడు, కానీ చూస్తూ ఉంటాడు. అందువల్ల బుద్ధిని తద్వృత్తిని, అంటే మనుషుల్ని వాళ్ళ గొడవల్ని, ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేదాన్ని, సద్భావం అభావం. ఆ గొడవ జరుగుతున్నప్పుడు సద్భావం, ఎవరెవరు ఉన్నారు. అలా నా వాడి మీద ఆరోపణ వచ్చింది, వాడు లేడు అక్కడ. ఎక్స్ వై గొడవ పడుతూ ఉన్నాడు, జడ్ కూడా ఉన్నాడని చెప్పినారే, లేదండి జడ్ లేదు, ఆ సమయంలో జడ్ అక్కడ లేదు. కాబట్టి ఉన్నాడు అని చెప్పడానికి లేడని చెప్పడానికి సద్భావం అభావం, ఈ రెండింటినీ చెప్తున్నాడు. అందువల్ల ఈ అంతరాత్మ లేదా ప్రత్యేగాత్మ లేదా జీవాత్మ అనేటువంటి వాడు ఎవడు అంటే, ఉన్నది ఉన్నది అని చెప్పేటువంటి బుద్ధి. ఏం చెప్తుంది బుద్ధి? ఏది ఉందని చెప్తుంది? కొండ ఉంది, వస్త్రం ఉంది, పుస్తకం ఉంది, ఎదురుగా కంప్యూటర్ ఉంది, ఇవన్నీ ఉంది అని చెప్తుంది. అది సద్భావం. అంటే ఏ వస్తువులైతే దృగ్గోచరమవుతున్నాయో, కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ ఉన్నాయి అని చెప్పండి. ఏవి లేవని చెప్తుంది? ఏవి లేవని చెప్తుంది? ఇంతకు ముందు ఉండి ఇప్పుడు లేని వాటిని లేవని చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు ఉంది అనే వస్తువు ఇంతకు ముందు లేదు అని కూడా లేవని చెప్తుంది. అభావం అనేది, అంటే లేదు అనేది 4 రకాలుగా ఉంటుంది. లేదు అని చెప్పడానికి 4 రకాలుగా చెప్పాలి. ఆ ఒకటేమిటి అంటే ప్రాగభావం, రెండవది ప్రధ్వంసాభావం, మూడవది అన్యోన్యాభావం, నాలుగవది అత్యంతాభావం. ప్రాగభావం అంటే ప్రాక్ అంటే ముందు, ముందు లేదు ఇప్పుడు ఉంది. కుండ ముందు లేదు, అప్పుడు మట్టి ఉండేది, ఇప్పుడు కుండ తయారై. నిన్న కుండ ఉందా? కుండ నిన్న లేదు, లేదని చెప్తున్నాం. ఎప్పుడు అన్నప్పుడు నిన్న లేదు. మరి ఈ రోజు ఎట్లొచ్చింది నిన్న లేనిది? అంటే తయారు చేస్తే వచ్చింది. కాబట్టి నిన్న దానికి అస్తిత్వం లేదు, నిన్న అది అభావం. ముందు లేదు, ఇప్పుడు ఉంది. అట్లాగే శరీరం కూడా ముందు లేదు, ఎప్పుడు లేదు? బిఫోర్ బర్త్ లేదు. ఇది ప్రాగభావం, శరీరం యొక్క ప్రాగభావం.
తర్వాత కుండ పగిలిపోయింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు అంటే అర్థం ఏంటంటే ప్రధ్వంసాభావం. అది పగిలిపోయిన తర్వాత లేదు. నిన్నుండేది కదా. ఏమైనా నిన్నుండేవాడు కదా. అవును, నిన్న ఉన్నాడు, రాత్రి మరణించాడు, కాబట్టి ఈ రోజు లేడు. అంటే ఈ అభావం అనేది జననానికి ముందు ఉంది, మరణం తర్వాత కూడా అభావం ఉంది, లేకపోవడం అనేది ఉంది. అంటే ప్రాగభావం ఉంది, ప్రధ్వంసభావం ఉంది. మూడోది ఏమిటంటే అన్యోన్యాభావం. ఒకటి ఉంది కాబట్టి ఒకటి లేకుండా పోతుంది. గదిలో దీపం పెట్టాం, చీకటి ఉందా అంటే లేదు. చీకటి లేదు కాబట్టి లేదు. వెలుతురు ఉంది కాబట్టి చీకటి లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? దీపాన్ని ఆర్పేసాం, చీకటి వచ్చింది. చీకటి ఉందా లేదా ఇప్పుడు? ఉంది. ఎందుకు ఉంది అంటే వెలుతురు లేదు కాబట్టి ఉంది. అది లేదు కాబట్టి ఇది ఉంది, ఇది ఉంది కాబట్టి అది లేదు. అన్యోన్యం అన్నమాట. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మరణం ఉంటే జీవితం ఉండదు, జీవితం ఉంటే మరణం ఉండదు. అంటే భగవద్గీతలో ఏం చెప్పినాడు? నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. సతః అంటే సద్వస్తువు, అంటే ఎప్పుడు ఉండేటువంటి దానికి. అభావ నా విద్యతే, అది లేకపోవడం ఉండదు. అంటే ఉన్న వస్తువు లేకుండా పోవడం ఉండదు, లేని వస్తువు ఉండడము ఉండదు. నాసతో విద్యతే అభావ, సత్పదార్థానికి అభావం ఉండదు. నా అభావో విద్యతే సతః, అభావ సతః నా విద్యతే. లేనటువంటి పదార్థానికి సత్తా ఉండదు. కాబట్టి శరీరం ఉన్నటువంటిదా లేనటువంటిదా? శరీరం ఉన్నటువంటిదా లేనటువంటి, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటిది. అందువల్ల ప్రాగభావం ఉంది శరీరానికి. జననానికి ముందు శరీరం లేదు, ప్రధ్వంసభావం ఉన్నది. మరణం తర్వాత లేదు. అన్యోన్యభావం ఉన్నది. మరణం ఉండడం వల్ల జననం లేదు, జననం ఉండడం వల్ల మరణం లేదు. జననం ఉన్నప్పుడు లేకుండా పోవడం లేదు, మరణం ఉన్నప్పుడు ఉండడం అంటూ లేదు. ఇది అన్యోన్యభావం. అత్యంతాభావం, ఎప్పుడూ లేనటువంటివి కొన్ని ఉంటాయి. గగన కుసుమం, ఆకాశంలో పువ్వు. ఆకాశంలో పువ్వులు ఎక్కడ ఉంటాయి? ఉండవు. కుందేటి కొమ్ము, కుందేలు కొమ్ములు ఎప్పుడు ఉండవు. అంటే ఏం అర్థం ఇది? ఎప్పుడూ లేనటువంటిది ఎప్పుడూ లేదు. కాబట్టి ఎప్పుడూ లేనటువంటిది లేనిదే, ముందు ఉండి ఇప్పుడు లేనటువంటిది లేనిదే, ముందు లేకుండా ఉండి ఇప్పుడు వచ్చినటువంటిది లేనిదే, ఒకటి ఉంది కాబట్టి ఇంకోటి లేదు అనేది లేనిదే. కాబట్టి ఈ శరీరం ఏ వర్గంలోకి వచ్చినా లేనిదే, అది దాని అర్థం. సద్భావం అభావం. సద్భావం అంటే ఉన్నది అని అర్థం. అంటే ఎక్కడ ఉన్నది? ఎప్పుడు ఉన్నది? సద్భావం అయం, అభావం తదన్యం. ఏదైతే నేను నేను అని తెలియబడుతూ ఉందో అది సద్భావం. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో నేను అని అనుకోని,
బుద్ధిని దాని వృత్తిని తెలుసుకుంటూ ఉందో అది పరమాత్మ. అది జీవంలో ఉంది కాబట్టి జీవాత్మ అంటాను. జీవాత్మ పరమాత్మ అంతా ఒకటే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు, జాగ్రత్త స్వప్న సుషుప్తిషు యహ విజానాతి, యహ సకలం విజానాతి, ఎవడైతే అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నాడో, అన్ని ఏంటి? బుద్ధి, సద్ వృత్తి, సద్భావం, అభావం. అహమితి అయం, అహం అని అంటూ ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో అయం, అతడే పరమాత్మ. అదే పరమాత్మ. కాబట్టి ఎక్కడుందా పరమాత్మ? డోంట్ సెర్చ్ హియర్ అండ్ దేర్. అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని వెతకొద్దు. నేను తింటున్నాను నేను ఉంటున్నాను అని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో, నేను ఉన్నానని ఎవడైతే చెప్తున్నాడో, నేను లేనని ఎవడైతే చెప్తున్నాడో, ఆ నేను నేనని ఎవడైతే అంటున్నాడో వాడే పరమాత్మ. దాన్ని ఇంకొంచెం వివరంగా చెబుతూ ఉన్నాడు. యహ పశ్యతి స్వయం సర్వం, యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కశ్చన, యం న పశ్యతి కశ్చన యశ్చేతయతి బుద్ధ్యాది యశ్చేతయతి బుద్ధ్యాది న తద్యం చేతయత్యయం. న తద్యం చేతయత్యయం. యః పశ్యతి, యః పశ్యతి, ఎవడు చూస్తున్నాడు, స్వయం సర్వం, సర్వం అంతటిని, యః స్వయం పశ్యతి, ఎవడైతే తనకు తానుగా చూస్తూ ఉన్నాడో, ఉమ్, ఎవడు చూస్తున్నాడు? నా కన్ను చూస్తుంది. కన్ను కాదు చూస్తున్నది, కన్ను చూడడానికి ఉపకరణము మాత్రమే. ఇవి కళ్ళద్దాలు, ఇవి చూడవు, చూడడానికి ఇవి ఉపయోగపడతాయి. అట్లాగే కన్ను కూడా చూడదు, చూడడానికి ఉపయోగపడుతుంది. చూసేది వేరే. అయితే కన్నుంటేనే కదండి చూస్తాడు. అవును, పనిముట్టుంటేనే కదా పని జరుగుతుంది. పనిముట్టుంటే పని జరుగుతుంది, కానీ పనిముట్టు పని చేయదు. గుణపం గోతిని తవ్వదు, గుణపం ఉంటేనే గోతిని తవ్వుతుంది. గొయ్యి తవ్వాలంటే గుణపం ఉండాలి. గుణపానికి చెప్పేసినాం అనుకో గొయ్యి తవ్వే అని, అది తవ్వదు. సో కన్ను చూడదు, చూడడానికి ఉపయోగపడుతుంది. కన్ను చూడడానికి ఉపయోగపడుతుంది అంటే అర్థం ఏంటి? దీన్ని ఉపయోగించుకునేవాడు ఒకడు ఉన్నాడు అని అర్థం. గుణపం గొయ్యి తవ్వడానికి ఉపయోగపడుతుంది అంటే తవ్వేవాడు వేరే ఉన్నాడు అని అర్థం. కాబట్టి యహ పశ్యతి స్వయం సర్వం, సర్వాన్ని ఎవడైతే చూస్తూ ఉన్నాడో, అంటే సర్వాన్ని అన్నప్పుడు దృశ్య ప్రపంచాన్ని, ఈ ప్రపంచాన్నంతా ఎవడైతే చూస్తూ ఉన్నాడు,
కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి సమస్తములైనటువంటి విషయాలను ఎవడు చూస్తున్నాడో అని అని సమస్తములైనటువంటి విషయాలను ఎవడైతే చూస్తూ ఉన్నాడో, అంటే ఏం చూస్తాడు? దృశ్య ప్రపంచాన్నంతా చూస్తాడు. ఏది దృశ్యమో దానికి ద్రష్టగా ఉంటాడు. కాబట్టి వాటినన్నిటినీ స్వయంగా చూస్తూ ఉన్నాడు. స్వయంగా చూస్తూ ఉన్నాడంటే అర్థం ఏంటి? ఎవరి మీద ఆధారపడకుండా చూస్తూ ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడకుండా చూస్తూ ఉన్నాడంటే ఎవరు చూపించాల్సిన అవసరం లేకుండా చూస్తూ ఉన్నాడు అని అర్థం. యహ పశ్యతి స్వయం సర్వం. తర్వాత యం న పశ్యతి, ఎవనిని నా పశ్యతి కశ్చన, ఏమాత్రం నా పశ్యతి, ఎవరిని చూడడం లేదు. ఒకదాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంకో దాన్ని చూడడం లేదు. దేన్ని చూస్తున్నాడు? ప్రపంచాన్ని చూస్తున్నాడు. అందువల్ల ఏమి చూడడం లేదు? పరమాత్మను చూడడం లేదు. ఫస్ట్ హాఫ్ ఏం చెప్తుందంటే ఆ శ్లోకంలో, యహ పశ్యతి స్వయం సర్వం, అంతటిని చూస్తున్నాడు అని చెప్పండి. అంటే దేన్ని చూస్తున్నాడు? జాగ్రత్తలో స్వప్నంలో ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉంది. నపశ్యతి, దీన్ని చూస్తున్నాడు కాబట్టి దాన్ని చూడడం లేదు. దేన్ని చూడడం లేదు? పరమాత్మను చూడడం. అంటే చూపు ఇటువైపు ఉంది కాబట్టి ఇది కనిపిస్తుంది, అటువైపు ఉంటే అది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది. ఇటువైపు చూస్తూ ఉన్నటువంటి కారణం చేత అటువైపు చూడడం లేదు. కాబట్టి సర్వం పశ్యతి, యం న పశ్యతి. సర్వం పశ్యతి అంటే జగత్తునంతా చూస్తూ ఉన్నాడు. యం న పశ్యతి అంటే పరమాత్మను చూడడం లేదు. ఎవడా పరమాత్మ అంటే బుద్ధ్యాది చేతయతి, బుద్ధ్యాది చేతయతి. బుద్ధి మొదలైనటువంటి వాటిని చేతయతి. యహ చేతయతి బుద్ధ్యాది. నతత్ యం చేతయత్యయం, అతన్ని చేతనపరచడం లేదు, ప్రచోదన చేయడం లేదు, ప్రేరణ కలిగించడం లేదు. బుద్ధి మొదలైనటువంటి వాటికి చేతనను కల్పించి వాటిని ప్రకాశింపజేసి ఆ బుద్ధి ద్వారా యహ పశ్యతి స్వయం సర్వం. అంటే అది చూడాలంటే ఏం చేయాలా? దీనికి ఒక చేతనత్వం కలగాలి. అంటే గదిలో వస్తువులు ఉన్నాయి, ఆ గదిలో వస్తువుల్ని చూడడానికి మనకు వెలుతురు అవసరం. ఇప్పుడు గోడకు ఒక అద్దం పెట్టాం. ఈ అద్దంలో సూర్యుడు ప్రతిబింబించి ఆ సూర్య ప్రతిబింబం నుంచి వెలువడినటువంటి కాంతి ద్వారా గదిలో ఉండేటువంటి వస్తువులు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రతిబింబం ఏం చేస్తూ ఉంది? గదిలో ఉన్నటువంటి వస్తువులను చూపిస్తూ ఉందే గాని దీనికి అధిష్టానమైనటువంటి, అంటే ఈ కాంతికి కారణమైనటువంటి సూర్యుడిని చూపిస్తూ ఉందా? లేదు. అయితే
ఏది దీన్ని చూపిస్తూ ఉందో, ఏది దాన్ని చూపించకుండా ఉందో అది సాక్షి. ఈ అద్దం ఏం చేస్తుంది? ఈ వస్తువులను చూపిస్తూ ఉంది. అద్దం వస్తువులను చూపిస్తుందా? కాదు. అద్దంలో ప్రతిఫలించినటువంటి కాంతి వస్తువులను చూపిస్తుంది. ఈ వస్తువుల్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి ఇది ఈ కాంతికి సోర్స్ అయినటువంటి సూర్యుడిని చూపించడం. యహ చేతయతి బుద్ధ్యాది, బుద్ధి మొదలైనటువంటి వాటిని ప్రకాశింపజేస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. ఈ నేను నేను అని నీలో ఉన్నటువంటి చైతన్యము నీ బుద్ధిని ప్రచోదన చేస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. బుద్ధిని ఎప్పుడైతే ప్రచోదన చేస్తుందో, అంటే అంతఃకరణాన్ని బుద్ధ్యాది అన్నాడు కాబట్టి అంతఃకరణం మొత్తం తీసుకోవాలి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాటిని చేతయతి, వాటికి ప్రేరణ కలిగిస్తుంది, చైతన్యవంతం చేస్తుంది. ఎప్పుడైతే ఇవి చైతన్యవంతమైనాయో, ఆ అంతఃకరణం చైతన్యమైనప్పుడు అదేం చేస్తుంది? బాహ్య విషయాల వైపు వస్తుంది. అంటే అది చూస్తుంది, అది వింటుంది, అది తింటుంది, అది తాకుతుంది, అది నడుస్తుంది, అది ఇస్తుంది, అది తీసుకుంటుంది. ఇవన్నీ జరిగిపోతాయి. వీటన్నిటి ద్వారా ఏమి తెలియబడుతుంది అంటే ఘటపటాది వస్తు రూపమైన సమస్త ప్రపంచము తెలియబడుతూ ఉంది. యో విజానాతి సకలం, అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తను తెలుసుకుంటున్నాడు, స్వప్నాన్ని తెలుసుకుంటున్నాడు. ఆ బుద్ధి వృత్తి ద్వారా ఉన్నదని లేనిదని తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ బుద్ధి వృత్తికి తోడ్పడేటువంటి ఇంద్రియ విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నాడు. యహ పశ్యతి స్వయం సర్వం, తనకు తానుగా తెలుసుకుంటూ ఉన్నాడు. బుద్ధి తనకు తానుగా తెలుసుకుంటుందా? తెలుసుకోదు. దానికి ఒక ప్రేరణ కలగాలి, అది చైతన్యవంతం కావాలి. కాబట్టి బుద్ధిని చేతయతి, బుద్ధిని ప్రకాశవంతం చేసి చైతన్యవంతం చేసి ఆ బుద్ధి ద్వారా, అంటే బుద్ధి ద్వారా అంటే ఇంద్రియాల ద్వారా యహ పశ్యతి సర్వం. అంటే ఏమైంది? జర్నీ డౌన్వర్డ్ అయిపోయింది. ఇక్కడ చైతన్య శక్తి ఉంది, ప్రేరణ ఉంది, అది బుద్ధిని ప్రేరణ చేసింది. దానికంటే కింద ఇంద్రియాలు ఉన్నాయి, దానికంటే కింద శరీరం ఉంది, శరీరం ఉంది అంటే ప్రపంచం ఉంది అని అర్థం. సో నీ తెలుసుకునేటువంటి తెలివి కిందికి ఉంది. అయం, ఎవడైతే దీనికి చేతన కలిగిస్తున్నాడో ఈ బుద్ధికి, దాన్ని తెలుసుకోవడం లేదు. నా తత్ యం చేతయతి అయం, ఎవడైతే దీన్నంతా చైతన్యవంతం చేస్తున్నాడో నతత్ పశ్యతి, దాన్ని చూసుకోవడం లేదు. ఆ అయం ఎవరు? పరమాత్మ. దేన్నైతే నువ్వు చేతన పరచలేకపోతున్నావో అతడే పరమాత్మ. బుద్ధి మొదలైనటువంటి ద్వారా జాగ్రత్త ప్రపంచాన్ని, స్వప్న ప్రపంచాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, కానీ దీనికి అంతటికీ కారణమైనటువంటి చైతన్యాన్ని నువ్వు తెలుసుకోలేకుండా పోతూ ఉన్నావు. ఆ తెలుసుకోలేకుండా పోతూ ఉన్నటువంటిదే పరమాత్మ. తెలుసుకోలేకుండా పోతూ ఉన్నటువంటిదే పరమాత్మ. కాబట్టి యహ పశ్యతి స్వయం సర్వం, సర్వం అన్నప్పుడు సమస్త విశ్వం అని, దృశ్యమానమైనటువంటి ప్రపంచం అని. దీన్నంతా ఎవడైతే చూస్తూ ఉన్నాడో
వాడు అయం కాదు. వాడు కాదు. నువ్వు తెలుసుకోవాల్సినటువంటి వాడు కాదు. విచిత్రం ఏంటంటే నువ్వు తెలుసుకుంటూ ఉన్నది నీకు అవసరం లేనిది. నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు తెలుసుకుంటున్నది కాదు. కానీ నువ్వు ఏది తెలుసుకుంటూ ఉన్నావో అది నువ్వు ఎవరిని గురించి తెలుసుకోలేదో వాడి వల్లనే తెలుస్తూ ఉంది. అంటే ఏ ప్రపంచాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావో, ఏది నీకు సుఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ ఉందో, ఏది వద్దు మనం పరమాత్మను తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నావో ఆ పరమాత్మే దీన్నంతా తెలియజేస్తూ ఉన్నాడు. అది బ్యూటీ. నీకు గదిలో ఉండేటువంటి వస్తువులు అన్నింటినీ వెలుతురులో చూస్తూ ఉన్నావు. ఆ వెలుతురులో చూస్తూ ఉన్నప్పుడు ఈ వస్తువుల్లో ఏది గాని స్వయం ప్రకాశం కాదనేది నీకు తెలుసు. ఆ వస్తువు మీద ఇంకొక కాంతి పడితేనే ఆ వస్తువు తెలియబడుతుంది. దానంతకది తెలియబడడం లేదు. కారణం ఏంటంటే అది స్వయం ప్రకాశం కాదు. స్వయం ప్రకాశం అయితే దానంతకు అది తెలుస్తుంది. మినుగురు పురుగు ఉంటది, చీకట్లో అది కనిపిస్తది. ఎందుకు? అది స్వయం ప్రకాశం కాబట్టి, అది ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి అది కనిపిస్తది. దాని పక్కనే ఇంకో పురుగు ఉంటది, అది కనిపిస్తుందా? పోనీ ఒక మనిషి ఉంటాడు చీకట్లో, కనిపిస్తాడా? కాదు. కారణం ఏంటి? వాడు స్వయం ప్రకాశం కాదు. వాడు కనిపించాలంటే ఏం చేయాల? ఇంకొక ప్రకాశం మీద మనం ఆధారపడాలి. సో ఇప్పుడు గదిలో ఉండేటువంటి వస్తువుల్లో ఏ వస్తువు స్వయం ప్రకాశం కాదనేది నీకు తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వీటన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి ఆ స్వయం ప్రకాశం ఏది అని ఆలోచన చేస్తున్నదే అదే అయం. నీకు ఎప్పుడైతే వెలుతురు వచ్చిందో అప్పుడు ఏం చేస్తున్నావు? గదిలో ఉండే వస్తువుల్ని చూస్తున్నావు. ఈ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది అని చూడడం లేదు. ఎందుకంటే దట్ ఈజ్ నాట్ యువర్ డ్యూటీ, దట్ ఈజ్ నాట్ యువర్ ఇంట్రెస్ట్. నీ ఇంట్రెస్ట్ ఏంటి? గదిలో ఏముందో తెలుసుకోవాలని. అందుకని ఏం చేస్తున్నావు? బాహ్య ప్రపంచంలో ఏముందో తెలుసుకుందామని నీ బుద్ధిని, నీ శక్తిని, నీ ఆలోచనని వీటన్నిటిని ఉపయోగించి సముద్రంలో ఏముంది, ఆకాశంలో ఏముంది, మార్స్ మీద ఏముంది, చంద్రునిలో ఏముంది, భూమి లోపల ఏముంది అని అంతా వెతుకుతూ ఉన్నాం. భూమి లోపల వెతికితే ఖనిజాలు దొరికాయి, బంగారం దొరికింది, వజ్రాలు దొరికాయి, వైడూర్యాలు దొరికాయి. సముద్రంలో వెతికితే ఆ ముత్యాలు దొరికాయి. సముద్రంలో నుంచి ఉప్పు తయారు చేసుకున్నాం. అది కూరల్లో వేస్తే రుచిగా ఉంటుందని తెలుసుకున్నాం. చంద్రుని పైకి వెళ్ళావు, అక్కడ నీళ్లు ఉన్నాయా లేదో చూసావు. మార్స్ మీదకి వెళ్తున్నావు, అక్కడ నీళ్లు ఉన్నాయా లేదో చూస్తున్నావు. అక్కడ ఏమైనా కాలనీ కట్టచ్చునా లేదా అని చూస్తున్నావు. కానీ ఇవన్నీ చేయడానికి బుద్ధికి చేతనత్వాన్ని ఇస్తూ ఉన్నటువంటి వాడిని చూడాలని అనుకోవడం లేదు. ఇవన్నీ ఎందువల్ల కలుగుతుంది? బుద్ధి వల్ల కలుగుతుంది. అంతఃకరణం వల్ల కదా కలుగుతుంది. అంతఃకరణమే కదా నీకు ప్రేరణ చేస్తుంది. అంతఃకరణమే కదా సముద్రంలో ఏముందో చూడు అంటుంది. అంతఃకరణమే కదా భూమి లోపల ఏముందో చూడు అని అంటుంది. ఆ అంతఃకరణానికి ఏది ప్రేరణ కలిగిస్తుందో అటువైపు నువ్వు వెళ్ళడం లేదు. అందువల్ల సర్వం చూస్తూ ఉన్నావు, సర్వం పశ్యతి. కానీ ఎం న పశ్యతి కశ్చన, అతన్ని మాత్రం చూడడం లేదు. వెలుతురు వచ్చేటప్పటికి ఈ గదిలో ఆ బీరువాలో ఏముంది, ఈ బీరువాలో ఏముంది, ఈ అల్మారాలో ఏముంది అనేది చూసుకుంటూ ఉన్నావు. అవి కనిపించడానికి కారణమైన వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది?
అనేది నువ్వు తెలుసుకోవడం లేదు. బాబు, ఇవన్నీ కనిపించడానికి, ఇవన్నీ ఉండడానికి కారణం అయం. అయం. ఇక్కడ చేతయతి అనేది తెలియబడడం, చైతన్యపరచడం అని రెండు అర్థాలు. అయం నా చేతయతి అంటే అతన్ని తెలుసుకోవడం లేదు అని. కానీ ఇక్కడ చేతయతి అంటే బుద్ధి మొదలైనటువంటి వాటిని ప్రేరణ కలిగించేటువంటి, చైతన్యపరిచేది అనేది అర్థం. కాబట్టి పరమాత్మను చూడడం లేదు, ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు. పరమాత్మను చూడడం లేదు, ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు. ప్రపంచాన్ని చూడడానికి బుద్ధి మొదలైనటువంటి వాటిని ఎవడైతే చేతనపరుస్తున్నాడో ఆ చేతనమే అయం. అదే పరమాత్మ. అదే పరమాత్మ. అంటే ఆత్మ ఒకటే చైతన్య స్వరూపం, మిగిలినవన్నీ చైతన్యాలు కావు. ఎందుకు నువ్వు ఆత్మను చైతన్యపరచలేకపోతున్నావు అంటే, ఆత్మను ప్రకాశింపజేయలేకపోతున్నావు అంటే అదే ప్రకాశం. ఇప్పుడు నువ్వు ఏ సూర్యుని వల్ల అయితే గదిలో ఉండేటువంటి వాటినన్నిటినీ చూడగలుగుతున్నావో, ఆ సూర్యునికి నువ్వు టార్చ్ లైట్ వేసి చూడాల్సిన అవసరం లేదు. దీపాన్ని నువ్వు టార్చ్ లైట్ వేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకని? అది స్వయం ప్రకాశం కాబట్టి. కాబట్టి ఆత్మ ఎప్పుడు స్వయం ప్రకాశం కనుక దాన్ని నువ్వు చూడాల్సినటువంటి అవసరం లేదు. అది చూపిస్తుంది. దెన్ నువ్వు దాన్ని తెలుసుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? ఆ సోర్స్ ఆఫ్ లైట్ ని మర్చిపోయి ఆ లైటింగ్ లో ఏమేమి వస్తువులు ఉన్నాయో వాటిని చూసుకుంటూ ఉన్నావు. వాటి ద్వారా సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఉన్నావు. ఆ సుఖమో దుఃఖం అనుభవించడానికి కారణం ఈ చైతన్యం అనేది నువ్వు మర్చిపోయావు. ఈ వెలుతురు లేకపోతే నీకు వస్తువే కనిపించదు. దాంట్లో ఇష్టాలు ఏర్పడే అవకాశమే లేదు. నాకు ఈ పుస్తకం అంటే ఇష్టం అని చెప్పాను. నాకు ఈ పుస్తకం అంటే ఇష్టం అని చెప్పాను. ఎందుకు అని దానికి ఏదో కారణం చెప్పాను. నాకు ఈ పుస్తకం అంటే ఇష్టం అని చెప్పాను. నాకు ఈ పుస్తకం అంటే ఇష్టం అనేది ఎప్పుడు ఏర్పడింది? దీన్ని నేను చూడాలి, దీన్ని నేను చదవాలి, ఈ విషయం నాకు నచ్చాలి, అప్పుడు నాకు ఈ పుస్తకం అంటే ఇష్టం ఏర్పడుతుంది. బేసిక్ పాయింట్ ఏమిటంటే దీన్ని నేను చూడాలి. దీన్ని నేను చూడాలంటే అర్థం ఏమిటి? ఈ గదిలో వెలుతురు ఉండాలి. కాబట్టి దీని యందు నాకు ఇష్టాయిష్టాలు ఏర్పడడానికి నా మనస్సు కారణమా, వెలుతురు కారణమా? నేనేమనుకుంటానో నా మనసు కారణం అని అనుకుంటున్నాను. కానీ ఆ మనస్సు ఇక్కడ పనిచేయాలంటే దీని మీద వెలుతురు ఉండాలి. కాబట్టి ఏం చెప్తున్నాడు స్వామి అంటే, ఒరే నాయనా, నీ మనస్సు కాదు కారణం, నీ మనస్సు కారణంగా అనిపిస్తూ ఉంది, కానీ కారణం చైతన్యం. ఆ వెలుతురు అనేది పడకుండా నువ్వు అసలు చూడలేదనుకో, నపశ్యతి చేత్, నువ్వు అసలు చూడకుండానే ఉండవు అనుకో, దాంట్లో విషయం ఏముందో నీకు తెలియలేదనుకో, అప్పుడు ఇష్టాలు ఎలా ఏర్పడతాయి? ఏర్పడవు కదా. ఈ ఇష్టాలు ఏర్పడడానికి మనకు బేసిక్ గా ఏం కారణం కనిపిస్తుంది అంటే మనసు కారణం అని అనిపిస్తుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మనసు దీని మీద పోవడానికంటే ముందే దీని మీద చైతన్య శక్తి పడి ఇది మనకు కనిపిస్తూ ఉన్నది. నువ్వు దేన్ని చూడలేదనుకో, చూడకపోతే
ఇష్టాయిష్టాలు ఎలా ఏర్పడతాయి? నీకు ఒక వస్తువును చూపించి, ఒక తినుబండారాన్ని చూపించి, ఇదంటే నీకు ఇష్టమా అన్నా. తింటే కదా నీకు ఇష్టం కాదో ఏర్పడేది. నీకు దాని గురించే తెలియదు, నువ్వు దాన్ని ఎప్పుడు చూడలేదు. అప్పుడు నీకు ఇష్టాయిష్టాలు ఎలా ఏర్పడతాయి? కాబట్టి యహ పశ్యతి స్వయం సర్వం, ఈ సర్వాన్ని చూసిన వాడు ఊరికే ఉండడం లేదు. హి లీవ్స్ ఏ కామెంట్. చూసిన వాడు బాగుంది బాగలేదు అని చెప్తాం. తిన్నవాడు రుచిగా ఉంది రుచిగా లేదు. విన్నవాడు బాగుంది బాగలేదు. సో నువ్వు దేన్ని తెలుసుకుంటున్నావో అది, దాని మీద ఇష్టాయిష్టాలు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు ఇష్టాయిష్టాలు ఏర్పడతాయో అప్పుడు ఇష్టమైనటువంటి దాన్ని పొందాలని, ఇష్టం లేనటువంటి దాన్ని వదిలేయాలని రాగద్వేషాలు ఏర్పడతాయి. ఇష్టాయిష్టాలు ఏర్పడగానే రాగద్వేషాలు ఏర్పడతాయి. రాగద్వేషాలు ఏర్పడగానే పని మొదలవుతుంది, కర్మ ప్రారంభం అవుతుంది. పని మొదలు కాగానే ఫలితం ఉంటుంది. పాప పుణ్యాలు వచ్చేస్తాయి. కాబట్టి జీవుడు ఏమనుకుంటున్నాడు? ఇదంతా నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటి అని అంటే, వెలుతురు ఉండడమే కారణం. చీకటి ఉంటే ఏం చేస్తావు? ఏం చేయవు, ప్రశాంతంగా పడుకొని నిద్రపోతావు. వెలుతురుంటే ఇదంతా కలబెడతావు. ఆ వస్తువు ఈ వస్తువు, ఇది బాగుంది ఇది బాగలేదు, దీన్ని మార్చేద్దాం, ఇది కొత్తది కొందాం, ఇది ఓల్డ్ మోడలు, ఇది న్యూ మోడలు. ఇన్ని వ్యాపారాలు జరగడానికి కారణం వెలుతురు అనేది గుర్తుపెట్టుకోవాలి. అతనే అయం. అతనే అయం అంటే రెండు చెప్తున్నాడు. మొదటి దాంట్లో ఏం చెప్పాడు మనకు 126వ శ్లోకంలో? ఈ బుద్ధికి చేతనత్వాన్ని కల్పించి ఉన్నది లేదు అని తెలుసుకుంటూ ఉన్నటువంటిది అయం అన్నాడు. రెండోది వస్తువులను చూస్తూ ఉన్నటువంటిది అయం అన్నాడు. అంటే ఈ జాగ్రత్తకి స్వప్నానికి, ఈ రెండిటికి అయం అనేది ఉంది. సుషుప్తిలో అయం ఎలాగో ఉంది అని చెప్తూ, ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఏన విశ్వమిదం వ్యాప్తం येन विश्वमिदं व्याप्तं యం న వ్యాప్నోతి కించన. यं न व्याप्नोति किञ्चन రూపమిదం సర్వం आभारूपमिदं सर्वं యం భాంతమనుభాత్యయం. यं भान्तमनुभात्ययम् అయం, ఈ అయం అనేది పరమాత్మ. ఈ అయం అనేటువంటి దాని ద్వారా ఏన విశ్వమిదం వ్యాప్తం, అది ఎటువంటిది అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. విశ్వం అనే భావం నీకు ఎప్పుడు వచ్చింది? ఇదంతా విశ్వం అని ఎప్పుడు తెలిసింది? గదిలో వెలుతురుంటే కదా ఇదంతా గది అని తెలిసింది. కాబట్టి గదిలో ఉండేదంతా తెలియాలంటే గదంతా వెలుతురు వ్యాపించి ఉండాలి. కాబట్టి విశ్వమంతా తెలిసి ఉండాలంటే విశ్వమంతా చైతన్యం వ్యాపించి ఉండాలి. అంటే భగవంతుడు అంటే, పరమాత్మ అంటే అర్థం ఏమిటంటే విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు. అందుకే ఏన విశ్వమిదం వ్యాప్తం, ఎవని చేత ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదో అతను వ్యాపించి ఉన్నాడు కాబట్టి నీకు తెలుస్తూ ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అతను వ్యాపించకపోతే నీకు తెలియదు. నీకు తెలియదు అంటే ఉన్నట్ట లేనట్ట? నీకు తెలియదు అంటే లేనట్టే లెక్క. ఉంటే తెలియాలి కదా.
ఉన్నాడు లేదని పక్కన పెట్టి నీకు తెలియలేదంటే అర్థం ఏంటి? లేదు అని అర్థం. నీకు తెలియనంత కాలం లేదనే అనుకుంటూ ఉంటావు. నీకు తెలియనటువంటి కాలం లేదని అనుకుంటూ ఉంటావు. ఒక కొత్త కోడలు సంసారానికి వచ్చింది. ఆవిడ రసం పెడుతూ ఉంది. ఆ రసం చేసిన ప్రతిసారి వాళ్ళ అత్త చెప్తుందంట, ఆ రసంలో ఇంగు వేయమ్మా అని చెప్తుంది. రసంలో ఇంగు వేయి అని చెప్తుంది. సరే అని చెప్తుంది, కానీ వేయడం లేదు. ఇంగు వేయడం లేదు. సరే వాళ్ళ అత్త అడిగింది, ఏమమ్మా రసంలో ఇంగు వేయలేదే? ఆమె అన్నది, ఇంగువ లేదు అని. అయ్యో లేకపోవడం ఏంటి, మొన్ననే సరుకుల్లో తెచ్చినాం కదా, ఇంగువ ఉంది ఇంట్లో అని. ఎక్కడ ఉంది అని. అత్త వచ్చి గదిలోకి వచ్చి ఆ డబ్బాను చూపించి, ఇదిగో ఇంగో డబ్బా అని చెప్పి చూపించింది. సో ఇదేనా ఇంగు అంటే? ఇది ఇంగు అని నాకు తెలియదు. ఇది ఇంగువ అని నీకు తెలియనప్పుడు ఉందా లేదా? ఉంది కానీ నీకు లేదు అంతే. ఉంటే వేసేది కదా ఆవిడ, ఇంగు ఉంటే వేసేది కదా. నీకు తెలియకపోతే ఉన్నా లేనట్టే లెక్క, అది గుర్తుపెట్టుకోవాల్సింది. అది ఎగ్జిస్ట్ అయినా సరే, ఇఫ్ యు డోంట్ నో మీన్స్ అది లేనట్టే లెక్క. నీకు లేదు కదా. ఎవడికి తెలుస్తుందో వాడికి ఉంటుంది, ఎవడికి తెలియదో వాడికి లేదు. కాబట్టి ఏన వ్యాప్తమిదం విశ్వం, ఈ విశ్వమంతా ఎవని చేత వ్యాపించబడి ఉందో, యం న వ్యాప్నోతి కించన, అతన్ని వ్యాపింపజేయడం ఎవరికి సాధ్యం కాదు. న వ్యాప్నోతి, అతనిలో ఏది వ్యాపించలేదు, అతనే అన్నిట్లో వ్యాపించి ఉంటాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన, భగవద్గీత 9వ అధ్యాయం. మయా తతమిదం సర్వం జగత్, ఇదం సర్వం జగత్ మయా తతం అవ్యక్తమూర్తిన, అవ్యక్త స్వరూపుడై నేను ఈ ప్రపంచంలో అంతా వ్యాపించి ఉంటాను. జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాన్ని, అన్నీ నాయందే ఉన్నాయి. నచాహం తేషు అవస్థిత, నేను వాటిలో లేను. వెంటనే ఏం చెప్తాడు, నచమస్థాని భూతాన్ని, నాలో అవి లేవయ్యా. ఇందాకేం చెప్పినాడు, అన్నీ నాలోనే ఉన్నాయన్న. ఇప్పుడు నాలో అవి లేవు అంటున్నాడు. అంటే ఏం అర్థం? సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, గదిలో వస్తువులన్నీ తెలుస్తూ ఉన్నాయి. అంటే యవన మండలాలు తెలుస్తూ ఉన్నాయి. ఈయన లేకపోతే అవి తెలుస్తాయా? లేదు. పోనీ ఈయన వస్తువులో ఉన్నాడా? లేదు. వస్తువు ఆయనలో ఉందా? లేదు. అది చెప్పాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని పశ్చిమే యోగమైశ్వరం అన్నాడు. అది నా విభూతి, అది నా ఐశ్వర్యం, దాన్ని తెలుసుకో అని చెప్పి అన్నాడు. కాబట్టి ఏన విశ్వమిదం వ్యాప్తం, దేని చేత ఈ విశ్వమంతా, ఎవని చేత ఈ విశ్వమంతా ప్రపంచమంతా వ్యాపింపబడి ఉందో, ఎం ఏ పరమాత్మను కించన ఏది గాని నవ్యాప్నోతి వ్యాపించుట లేదు. అంటే పరమాత్మలో ఇదేది వ్యాపించదు. దట్ మీన్స్
ఇది దాంట్లోకి చొచ్చుకొని పోదు, అది ఇందులోకి ఉంటుంది. వస్తువు నందు కాంతి ఉంటుంది, కాంతిలోకి వస్తువు పోదు. వస్తువు మీద కాంతి ఉంటుంది, కాంతిలోకి వస్తువు పోదు. కానీ కాంతి లేకుండా వస్తువు ఉండదు. ఏన విశ్వమిదం వ్యాప్తం యమున వ్యాప్నోతి కించన. తర్వాత అభారూపం సర్వమిదం. ఇదం సర్వం, ఇదం సర్వం, ఈ ప్రపంచమంతా కూడా అభారూపం. అభారూపం, భా అంటే ప్రకాశం, ఆభారూపం. ఇదం సర్వం, ప్రపంచం ఆభారూపం. అభా, ఆభా రెండు తేడా ఏమిటంటే, అభా అంటే లేనిది అని అర్థం, ప్రకాశించలేనిది అని అర్థం. ఆభా అంటే మొత్తం ప్రకాశించేది అని అర్థం. ఆభారూపం ఇదం సర్వం, ఇదం సర్వం ఆభారూపం. ఇదంతా ప్రకాశ స్వరూపంగా ఉంది. ఎవని యొక్క ప్రకాశం? ఎవడైతే విశ్వం అంతా వ్యాపించాడో వాణి ప్రకాశంగా ఉంది. ఎం భాంతం అనుభాతి అయం. అయితే ఈ భాంతం, ప్రకాశిస్తూ ఉండేటువంటి వస్తువు, ప్రకాశిస్తుండేటువంటి వస్తువు యొక్క ప్రకాశం ఎవడి వల్ల వచ్చిందో అయం, అతనే పరమాత్మ. ఎం భాంతం అనుభాతి, ఎవని ప్రకాశం చేత ఈ ప్రకాశం అంతా ప్రకాశింపబడుతూ ఉందో అతనే పరమాత్మ. అంటే జాగ్రత్తలో కనిపిస్తూ ఉన్నటువంటి బుద్ధి వృత్తులు, తెలియబడుతూ ఉండేటువంటి బుద్ధి వృత్తులు, ఆ బుద్ధి వృత్తుల చేత తెలియబడేటువంటి ప్రపంచం, ఇవంతా కూడా ప్రకాశవంతమై ఏదైతే కనిపిస్తూ ఉందో వాటన్నిటికీ కారణమైనటువంటి వాడు అయం. అంటే నీకు నీకు తెలియనటువంటి దాని నుంచి శాస్త్రం చెప్పడం లేదు, నీకు తెలిసినటువంటి దాని నుంచి చెప్తూ ఉన్నాడు. నీకు ఏది తెలుసు? విశ్వం తెలుసు, నీ శరీరం తెలుసు, నీ చుట్టూ ఉండే వస్తువులు తెలుసు, నీ ఇంద్రియాలు తెలుసు, వాటిని తెలుసుకుంటూ ఉండేటువంటి బుద్ధి తెలుసు. ఇవన్నీ నీకు తెలియబడాలి అని అంటే నీలో ఒక చేతన ఉండాలి. ఆ చేతన ఉన్నప్పుడే ఇవన్నీ తెలుస్తుంది. ఆ చేతన భగవంతుడు అని చెప్పాడు. కానీ వెంటనే ఏం చెప్తున్నాడంటే ఇవేవి అతన్ని ప్రకాశింపజేయలేనివి అని చెప్తున్నాడు. కారణం ఏంటి? ఇది జడ పదార్థం. ఈ జడ పదార్థం దాన్ని ఎట్లా తెలియజేస్తుంది? చేతన పదార్థాన్ని తెలియజేయలేదు. ఈ జడ పదార్థాన్ని చేతన పదార్థం తెలియజేస్తుంది. అది ల్యూమినెంట్ కాబట్టి వీటన్నింటినీ తెలియజేస్తుంది. ఇల్యూమినెంట్ కాబట్టి ఇవి దాన్ని తెలియజేయలేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదైతే తెలియబడుతూ ఉందో ఈ సమస్త ప్రపంచం అంతా వ్యాపించి తెలియజేస్తూ ఉందో అది పరమాత్మ. అయితే ఇదంతా వ్యాపించి ఉంది అంటే ఇవన్నీ దాంట్లో వ్యాపించి ఉంటాయని కాదు లెక్క. సూర్యుని వల్ల ఈ ప్రపంచం తెలియబడుతూ ఉంది అంటే అర్థం ఏంటంటే సూర్యునిలో ఈ ప్రపంచం ఉంది అని కాదు. దానికి దీనికి సంబంధం లేదు. ఈ రెండు డిటాచ్డే. కానీ అది లేకపోతే ఇది కనిపించదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
ఓ, అద్దం ఎగ్జాంపుల్ ఉమ్, చెప్పినావు కదా. ఉమ్, సూర్యుడు ప్రతిబింబంలో అద్దం పడి ఆ ప్రతిబింబం వల్ల వెలుతురు కనపడుతుంది. ఆ అద్దాన్ని ఉమ్, సాక్షి అనేసి ఉమ్, ఆ అని అవును. చెప్పిన. అంటే ఆ ఆ యొక్క సందర్భంలో అద్దం అనేది అయం అంతఃకరణం. అర్థం ఎప్పుడు అంతఃకరణం. అంతక్క. మనకు బుద్ధి తద్వృత్తి అని చెప్పి అన్నాడు కదా. ఉమ్. బుద్ధిలో అది ప్రతిఫలిస్తుంది. అంటే అంతఃకరణంలో చైతన్యం ప్రతిఫలిస్తుంది. ఆ చైతన్యం ప్రతిఫలించిన తర్వాత ఏమవుతుంది? ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తాయి. అంటే ఇప్పుడు ఆకాశో వాయువు వాయువు అనేసి మనం ఆ, వస్తూ ఉమ్, ఉంటుంది. కానీ ఆ అవన్నీ ఎంత వన్ వే, మళ్ళీ దీనికి అదం లెక్కలే. దాన్ని అంతా నువ్వు చూడాలి కదా ఫస్ట్. ఉమ్. అది ఎట్లా వచ్చింది అనేది ప్రపంచం యొక్క స్థితిగతులు మనం తెలుసుకునేటప్పుడు అవన్నీ చూస్తాం. అంటే ప్రపంచం ఎట్లా వచ్చింది అనే దాన్ని అది చేశాం. ఇప్పుడు ఆ ప్రపంచాన్ని నువ్వెలా తెలుసుకుంటున్నావు? ఆ. పంచభూతాలు పంచీకరణ వాటి వల్ల ప్రపంచం ఏర్పడింది, దీనికి అస్తిత్వం లేదు, అవన్నీ సరే, దాన్ని తెలుసుకున్నావు. దాన్ని తెలుసుకోవడానికి నీకు ఏం ఉపయోగపడింది అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నావు. దేని ఏది ఉండడం ద్వారా దాన్ని తెలుసుకుంటున్నావు. ఆ. అయ్యే ఈ పుస్తకాలు, ఈ వస్తువులు, ఇవన్నీ నావే అనుకుంటున్నావు. అదే బాబు, ఈ పుస్తకాలు వస్తువులు నీవి కాదు. వాటిని ఇలా తయారు చేశారు. అలా తయారు చేసినటువంటివి నీవెట్లా అవుతాయి? సో నువ్వు ఈ గదిలోకి వచ్చినావు. ఈ గదిలో ఉండే వస్తువులు నీవి అని అనుకుంటున్నావు. అవి నీవు కాదు. ఈ పుస్తకాలు పలానా షాప్ నుంచి కొన్నారు, ఈ వస్తువులు పలానా చోట తెచ్చారు, అవి ఇక్కడ ఉన్నాయి అని చెప్పి మొదట చెప్పాడు మనకు. అయితే ఈ వస్తువులు ఎలా ఏర్పడ్డాయనేది తెలుసుకున్నావు. ఇప్పుడు ఏమైంది? వస్తువులు నావి కాదు అనేది అర్థమైంది. ఇప్పుడు నేను ఈ వస్తువులను చూస్తాండాను అని చెప్పి అంటే అప్పుడేం చెప్తాండాడు అంటే, నాయనా, నువ్వు చూడడానికి కారణం ఇంకోటి ఉంది. వెలుతురు ఉండడం ఉండడం వల్ల నువ్వు ఈ వస్తువును చూసుకున్నావు. అంటే ఏమర్థం? నీకు వస్తువుని తయారు చేసినటువంటి క్రెడిట్ లేదు. వస్తువుని చూస్తూ ఉన్నటువంటి క్రెడిట్ నీకు లేదు. అప్పుడు నీ క్రెడిట్ అంటే ఏముంది? ఏమీ లేదు. ఉంటే అది ఉండాలి, లేదు ఇది ఉండాలి. నువ్వు చేసేవాడైనా కావాలి, అనుభవించేవాడైనా కావాలి. చేసేవాడు కాదు, అనుభవించేవాడు కాదు. అప్పుడు ఎవరు నేను? ఎవరు నేనంటే ఎవరి వల్ల ఇదంతా ఏన సర్వం ఇదం వ్యాప్తం, అది నేను అనేది మళ్ళీ తెలుసుకుంటా. సో ఎప్పుడైతే నాది అన్నావో అది లిమిటెడ్ అయిపోయింది. ఆ. నేను కూడా లిమిటెడే. నాది నేను రెండు లిమిటెడే. కానీ ఆ నేను అనేటువంటి ప్రేరణకు కారణమైనటువంటి చైతన్యం అన్లిమిటెడ్ అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. నువ్వు కుండలో పోసినప్పుడు కుండ నీళ్ళు అయింది తప్ప నీళ్లు కుండడే ఉంటాయని ఎప్పుడు అనకూడదు, సిద్ధాంతం చేయకూడదు. ఉమ్. నువ్వు నువ్వు బావిలో నుంచి తోడి ఒక కుండలో పోసినావు. కాబట్టి నేను అనేది ఏమిటంటే, నేను అంటే ఈ శరీరము, ఇదిగో ఈ రూపము, ఈ పేరు, ఈ అస్తిత్వం, ఇదంతా నేను అని అనుకుంటున్నాము. కానీ ఇదేమిటిది? ఇది కొండ. ఈ కొండలో నీళ్లు పోసి ఇంతే నేనని అనుకుంటున్నాం. నీళ్లు ఇంతే కాదు, కొండ ఇంతే. కానీ నీళ్లు ఇంత కాదు. ఆ. తర్వాత ఉమ్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఆ ప్రస్తుతానికి లేదండి. చాలా కష్టమైన టాపిక్ ఏది, కానీ అర్థం అవును, చేసుకోవడానికి టైం పడుతుందేమో.
అవును, ఎందుకంటే ఒకటి మనకు ఏది కనిపిస్తూ ఉందో దాన్ని కొన్ని జన్మల నుంచి మనం సత్యమని దాంతో మమేకం అయిపోయి బ్రతుకుతూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఇది కాదు సత్యం, దీనికంటే భిన్నమైనటువంటిది సత్యం ఉంది అనడం మనకు డైజెస్ట్ కాదు అది సులభంగా. ఉమ్, అందుకని మొదట ఏం చెప్తున్నాడంటే దీన్నంతా వివరించి ఆ తర్వాత ఎలా దీన్ని మననం చేసుకుంటే ఆ స్థితి మనం పొందుతామనేది కూడా ఇందులో చెప్తాడు. అది మనకు ఉపయోగపడుతుంది. మొదట దీన్ని గుర్తుపెట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే దీని పట్ల అటాచ్మెంట్ తగ్గించుకోవడం కోసం చెప్తున్నాడు. ఉమ్, మనకి దీని యొక్క అవసరం ఏమిటి, ఇది చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే మనం ఏదైతే మనల్ని అట్రాక్ట్ చేసి మనకు అటాచ్మెంట్ కలిగిస్తుందో ఆ అట్రాక్షన్ తగ్గించి అటాచ్మెంట్ నుంచి మనల్ని బయటపడేసేదని చేస్తున్నాం. ఎందుకు అటాచ్మెంట్ తీసేయాలంటే అటాచ్మెంట్ తీస్తేనే దుఃఖం పోతుంది. కాబట్టి బేసిక్ గా మనం మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనకు కొన్ని ఉమ్, నిజాలు తెలియాలి. ఏదో జరుగుతూ ఉంది, మనం ఎమోషనల్ అయిపోకూడదు. ఎమోషనల్ ఎప్పుడు కాము అంటే మనకు నిజం తెలిస్తే అది అట్లాగే ఉంటుంది, దాని సహజత్వం తెలిసిందంటే మనం ఎమోషనల్ కాము. ఉమ్. అందుకని ఒక్కొక్కటే అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం, అర్థం చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శంకరాచార్యులు. కాబట్టి రాత్రికి రాత్రి మనం ఏమి యోగులు అయిపోయేది లేదు, అదంతా కాదు. మనం కలుగుతూ ఉన్నటువంటి దుఃఖాన్ని ఉపశమింపజేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే మామూలు సం సాధారణంగా సడన్ గా ఉమ్, ఒక కోరిక మనసులో కలుగుతది. ఇక్కడికి ఉమ్, వెళ్దాము, ఈ ఉమ్, గుడికి వెళ్దాము అని. అది ఉమ్. ఆ కోరికను కల్పించేది ఆ ఎవరు అంటే అది మన్ మనదా, లేకపోతే ఆయన ఆయన ద్వారాగా మనకు ఆ కోరిక కలిగిందా ఏంటి అలా అనిపిస్తుంది. కోరిక కోరిక మనదే. ఓహో. కోరిక మనదే. ఆ కోరిక ఎక్కడ కలిగింది? మనసులో కలిగింది. మనసులో కలిగింది అంటే ఆ మనసు పనిచేసేటప్పుడు కలుగుతుంది, మనసు పనిచేయనప్పుడు కోరిక కలగదు. ఉమ్, ఇప్పుడు మీరు గాఢంగా నిద్రపోతున్నారు. గాఢంగా నిద్రపోతున్నప్పుడు మీకు ఏమైనా కోరికలు కలుగుతున్నాయా? లేదు. అలాగ. కారణం ఏమిటంటే అక్కడ మనసు పనిచేయడం లేదు, మనసు లైవ్ అయిపోయింది. ఉమ్, జాగ్రత్తలో ఉండేటప్పుడే మీకు కోరికలు కలుగుతూ ఉన్నాయి, మేల్కొని ఉండేటప్పుడే. ఉమ్, అంటే ఈ మనస్సు పనిచేస్తూ ఉంటే కోరిక కలుగుతుంది. ఆ మనస్సు పనిచేయడానికి దానికి ఒక చేతన అవసరం. ఉమ్, అందుకే యహ చేతయతి బుద్ధ్యాది అని చెప్పి అన్నాడు. బుద్ధి మొదలైనటువంటి వాటిని చైతన్యపరుస్తూ ఉంటాడు. ఆ బుద్ధి కాన్షియస్ గా ఉండేటప్పుడు, మీ అంతఃకరణం కాన్షియస్ గా ఉండేటప్పుడు మీకు కోరికలు పుడతాయి. ఉమ్, కోరిక పుట్టగానే ఏం చేస్తుంది? మీ అంతఃకరణం చర్చ పెడుతుంది, డిస్కషన్ పెడుతుంది. ఉమ్, గుడికి పోదాము అని కానీ వెంటనే వర్షం వస్తుందా, అక్కడ ఇప్పుడు తెరిచి ఉంటారా, పోతే దర్శనం అవుతుందా, అక్కడ ప్రశాంతంగా ఉంటుందా, రష్ ఉంటుందా, ఈ ప్రశ్నలన్నీ మళ్ళీ వస్తాయి. ఎక్కడ వస్తాయి ఇవన్నీ? అంతఃకరణంలోనే వస్తాయి. ఉమ్, వీటన్నిటికీ పాయింట్స్ మనం ఇస్తూ వచ్చి అల్టిమేట్ గా మీ బుద్ధి ఏం చేస్తుంది? ఇప్పుడు కాదు, మళ్ళీ పోదాం, లేదా ఇప్పుడే పోదాం ఉమ్, అని ఒక డెసిషన్ మేకింగ్ చేస్తుంది. ఈ డెసిషన్ మేకింగ్ మీది. ఉమ్. ఈ చైతన్య. డిస్కషన్ ఈ డిస్కషన్ కావాల్సినటువంటి చైతన్యం అంతా ఉమ్, పరమాత్మ. మీరు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి.
ఏమిటంటే ఒక డ్రామా నడుస్తుంది. ఆ స్టేజ్ పైన ఒక లైట్ వెలుగుతుంది. ఉమ్, ఆ లైట్ వెలుగుతూ ఉంటే మనకు డ్రామా కనిపిస్తుంది, డ్రామా నడుస్తుంది. ఉమ్, ఆ లైట్ డైలాగులు నేర్చుకోదు, ఆ లైట్ యాక్షన్ చేయదు. దానికి డ్రామాకు ఏ సంబంధం లేదు. కానీ అది లేకపోతే డ్రామా లేదు. అర్థమైంది. ఉమ్, ఇది ఇది భగవంతుడు అంటే, ఇది పరమాత్మ అంటే, ఇది ఉమ్, మనకు అర్థం కావాల్సింది. ఆయన లేకపోతే ఏది జరగదు, ఆయన దేంట్లో ఇన్వాల్వ్ కాడు. ఉమ్, అందుకే మనం ఏం చేస్తాంటాం, భగవంతుడు ఇట్లా చేశాడు, నన్ను కరుణించాడు, లేదా నన్ను బాధ పెట్టాడు, ఇవన్నీ అంటూ ఉంటాం. ఇది మన ఆరోపణలే తప్ప ఆయనేం ఇన్వాల్వ్ కాడు. మరి ఉమ్, ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే, నువ్వు ఏమి నాటకం నేర్చుకొని ఉంటే అది ప్రదర్శిస్తావు. వేదిక మీద ద్రౌపది వస్త్రాభరణం ప్రదర్శిస్తా అన్నాడు అనుకో, కింద ఉండేవాడు వీళ్ళకి బుద్ధి లేదురా, లవకుశ వేసి ఉంటే ఏమి, వస్త్రాభరణం నాటకం వేస్తాండారు అని చెప్పి అంటాడు. అంటే అతని జడ్జిమెంట్ అది. ఉమ్, లోకంలో చూసారా, మీరు ఒక రకంగా ఉంటారండి, మిమ్మల్ని చూసి ఎవడో జడ్జిమెంట్ చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే అది వాణి ఆలోచన విధానం. కానీ నేనేం చేస్తాను, నేను ఈ దండ కొనుక్కున్నానండి, ఇది వేసుకున్నాను. మీరేమంటారు, ఎర్రది ఎందుకు కొనుక్కున్నారండి, పచ్చది కొనుక్కొని ఉండొచ్చు కదా అని మీరు అన్నారనుకోండి, ఉమ్, దట్ ఈజ్ యువర్ ఒపీనియన్. దానికి నాకు ఎట్లా సంబంధం, నేను ఏది కొనుక్కొని ఉంటే అది కదా వేసుకుంటాను. ఉమ్, ఇప్పుడు మీ ఒపీనియన్ కానీ నా ఒపీనియన్ కానీ లైట్కి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. లేదు. కాబట్టి ఈ డ్రామా మీద వచ్చేటువంటి రివ్యూస్ కి, ఆ ఉమ్, రివ్యూస్ కి ఆ మనం రిప్లై ఇచ్చేదానికి ఉమ్, ఈ ఎమోషనల్ డ్రామాస్ కి భగవంతునికి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఈ ఎమోషనల్ డ్రామాస్ తో వరల్డ్ నడుస్తూ ఉంటుంది, ప్రపంచం అంతా ఎమోషనల్ డ్రామాస్ తో నడుస్తూ ఉంటుంది. ఉమ్, మీకు ఉప్మా ఇష్టం, ఉప్మా చేసుకున్నారు, ఎవరో ఒకరు ఉప్మా ఎవడన్నా తింటాడని కామెంట్ చేశాడు, ఉమ్, అంతటితో ఆగిపోదు, వెంటనే మీరు రిప్లై ఇస్తారు, అసలు ఉప్మా అంటే ఏమనుకున్నావు అనేసి. ఉమ్, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాంట్లో ఏమేమి ఉమ్. ఆ ప్రోటీన్స్ ఏముంటాయి, అదే హెల్త్ కి ఎంత. కార్బ్స్ ఏముంటాయి, ఏదో చెప్తారు మీరు. ఉమ్, దాని టేస్ట్ ఎట్లుంటుందని. సో ఏమిటి ఇక్కడ, ఒక ఎమోషను, ఆ ఎమోషన్ కి సంబంధించినటువంటి కన్క్లూజను, ఉమ్, ఇవి ఎప్పుడూ కాంట్రడిక్ట్ అవుతూ ఉంటాయి. వీటన్నిటితో సంబంధం లేకుండా నడిచిపోతూ ఉంటుంది వ్యవహారం అంతా. ఉమ్, సో మనం ఎక్కడ ఆగిపోతున్నాము అని అంటే, ఈ ఎమోషన్స్ కలగడానికి కావాల్సిన ప్రేరణ ఎవడిస్తున్నాడో వాని వైపు వెళ్ళడం లేదు. అందుకే ఉమ్, ప్రతిసారి యహ స్వయం పశ్యతి అన్నప్పుడు యం నపశ్యతి అన్నాడు. అంటే మనం ఇటువైపు వస్తున్నాము కానీ దీనికి కారణమైనటువంటి ఆ లైట్ వైపు ఎవడు చూడడం లేదు. అదే. మనం ఏం చేస్తున్నాము, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు వచ్చిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి, కవర్ చేసిన మీడియాకు అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ సక్రమంగా నడవాలంటే ఆ పవర్ ఉండాలనేది దానికి చెప్పడం లే మనం. ఉమ్, అది ఇక్కడ చెప్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సింపుల్ పాయింట్ అర్థం చేసుకున్నాం అంటే, దాని కింద ఈ డ్రామా అంతా నడుస్తూ ఉంటుంది. దీన్ని డ్రామాని అనలైజ్ చేయడం కోసమే ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి. అదే. కొంత
లాజికల్ గా ఉంటుందండి. మీరు దాని గురించి ఏమి వరీ కావాల్సిన అవసరం లేదు. కొంచెం లాజికల్ గా ఆలోచన చేస్తూ ఇదంతా లాజికల్ డిస్కషనే. ఎందుకు లాజికల్ డిస్కషన్ ఉంటుంది అంటే మనకు అది బుర్రకు సక్రమంగా ఎక్కడం కోసం లాజికల్ గా ఉంటుంది. మనం వస్తువు లేదు అని చెప్పేయచ్చు, దాన్ని అభావం అని అంటాం. మళ్ళీ దాన్ని ఏం చెప్పాడు, 4 రకాలుగా చెప్పాడు. ముందుండి ఇప్పుడు లేదా, లేదా ఇప్పుడు ఉండి ముందు లేదా, లేదా అది ఉంది కాబట్టి ఇది లేదా, అసలు ఎప్పుడూ లేదా. అంటే ఇదంతా ఏమిటి, లాజికల్ డిస్కషన్. దీనివల్ల స్పష్టత వస్తుంది, అందుకోసం చెప్తూ ఉంది. అర్థమైంది. సరే, కన్క్లూడ్ చేద్దాం. తప్పకుండా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.